బాడీలో ఉన్న నొప్పులు తగ్గించుకోవడానికి మీరు ఇంకా టాబ్లెట్స్ మీద డిపెండ్ అవుతున్నారా? కొన్ని సంవత్సరాల నుంచి ఆ పెయిన్ కోసం మీరు టాబ్లెట్స్ వాడి అది టెంపరరీగా మాత్రమే తగ్గుతుందా? అయితే తప్పకుండా వీడియో చూడండి. మీరు ఎట్లాంటి బాడీ పెయిన్ ఉన్నా అంటే నెక్ పెయిన్ కానివ్వండి, బ్యాక్ పెయిన్, సయాటికా, మైగ్రేన్, సైనసైటిస్ ఇట్లాంటి ఏ కండిషన్ కోసమైనా చాలా సంవత్సరాల నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు. కానీ మాకు ఇంకో ఆప్షన్ లేదు అని అనుకున్నట్టయితే ఏంటి అనంటే మీకు తప్పకుండా ఒక డ్రగ్ ఫ్రీ ట్రీట్మెంట్ అనమాట. ఎట్లాంటి మెడిసిన్స్ లేకుండా బాడీని న్యాచురల్‌గా హీలింగ్ చేసుకునేలాగా. ఎందుకంటే ప్రతి ఒక్క హ్యూమన్ బాడీకి ఒక న్యాచురల్ హీలింగ్ కెపాసిటీ ఉంటది. అంటే అదంతట అదే రిపేర్ చేసుకుంటదనమాట. కాకపోతే ఒక చిన్న స్టిమ్యులేషన్ అనేది మనం ఇవ్వాల్సొస్తది. సో, అలా మనం స్టిమ్యులేట్ చేసి బాడీ యొక్క న్యాచురల్ హీలింగ్ టెండెన్సీస్‌ని మనం బూస్ట్ చేయడమే యాక్యుపంక్చర్. ఇక్కడ ఏంటి అంటే చాలా టైనీ చిన్న చిన్న నీడిల్స్‌ని మన బాడీలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. మీకు ఇక్కడ డాట్స్ డాట్స్ కనిపిస్తున్నాయి గదా! అట్లా హెడ్ టు టో మొత్తం బాడీ మీద పాయింట్స్ ఉంటాయి. ఒక పేషెంట్ కండిషన్‌ని బట్టి పాయింట్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్స్‌లో నీడిల్స్ పెడతామనమాట. అబ్సల్యూట్‌లీ పెయిన్ ఫ్రీ అనమాట. అసలు నీడిల్స్ పెట్టేటప్పుడు గూడా మీకు ఎట్లాంటి నొప్పి అనేది తెలీదు. యాక్యుపంక్చర్ మన బాడీలో ఓవరాల్‌గా ఏం చేస్తదంటే ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. పెయిన్‌ని తగ్గిస్తుంది. ఎట్లా అంటే సర్క్యులేషన్‌ని పెంచడం, నర్వస్ సిస్టమ్‌ని కామ్ డౌన్ చేయడం, మజిల్స్‌ని రిలాక్స్ చేయడం. ఇలా మల్టిపుల్‌గా హోలిస్టిక్‌గా మన బాడీని యాక్యుపంక్చర్ అనేది హీల్ చేస్తదనమాట. సో, తప్పకుండా యాక్యుపంక్చర్ మీ బాడీలో ఎట్లాంటి క్రానిక్